అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక యూస్ఫుల్ అండ్ హెల్దీ టిప్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే వర్షాకాలంలో అయినా చలికాలంలో అయినా పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఎక్కువగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. జనరల్గా చిన్న పిల్లలు స్కూల్స్కి వెళ్తూ ఉంటారు కదండి. సో కమ్యూనిటీ డిసీజెస్ వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి పిల్లలకి అంటుకుంటూ ఉంటాయి. అవి ఈజీగా ఇంట్లో వాళ్ళందరికీ స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మన అమ్మమ్మల చిట్కా అన్నమాట ఇది. సొంటి పాలండి. ఈ సొంటి పాలతో గొంతు నొప్పి, జలుబు, దగ్గు లాంటి సమస్యలకి ఉపశమనం ఉండటమే కాదు, అవి దగ్గరికి రాకుండా ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. మరి అలాంటి సొంటి పాలని ఆరోగ్యకరంగా ఇంకా తాగాలనిపించే విధంగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ మీద పాలను పెట్టి మరిగించండి. నేను ఇక్కడ 1/2 లీటర్ దాకా పాలని మరిగిస్తున్నాను. పాలు మరిగేలోపు సొంటి పాల కోసం కావాల్సిన పొడి తయారు చేసుకుందాము. ముందుగా ఒక 1/2 ఇంచ్ దాకా సొంటి తీసుకోండి. సొంటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల సోర్ థ్రోట్ ని సూతం చేస్తుందన్నమాట. దీని ద్వారా గొంతులో ఉండే మజిల్స్ ని రిలాక్స్ చేసి దగ్గు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాలు కూడా తీసుకోండి. మిరియాల్లో ముఖ్యంగా ఎక్స్పెక్టోరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. దీంతో ముఖ్యంగా ముక్కులో కానీ గొంతులో కానీ గడ్డ కట్టిన ఫ్లమ్ ఉంటుంది కదండి, శ్లేషం, దాన్ని క్లియర్ చేస్తుంది అనమాట. అలాగే ఇందులో వైటమిన్ సి ఉండటం వల్ల ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఒక చిన్న యాలక్కాయ తీసుకోండి, మంచి ఫ్లేవర్ కోసం. వీటన్నిటిని కలిపి పొడి కొట్టేసుకోవాలి. ఇలా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసేయండి. పాలు కూడా ఇలా పొంగొచ్చిన తర్వాత స్టవ్ ఆపి పక్కకు దించుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా తురిమిన బెల్లం వేసుకోవాలి. ఆయుర్వేదంలో ఎప్పుడైనా సరే తీపితో రంగరించాలి అంటే దానికి తేనెని కానీ బెల్లాన్ని కానీ వాడుకోవాలి. మీ తీపికి తగ్గట్టుగా బెల్లాన్ని వేసుకోండి. ఇందులో మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న సొంటి పొడి మిశ్రమాన్ని వేసేసేయండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోవాలి. ఇక్కడ పసుపు కూడా యాడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. డ్రై కాఫ్కి పసుపు చాలా మంచిది. అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 400 ml దాకా పాలని వేసేసుకుని బాగా కలిపేసేయండి. బెల్లం కరిగేంత వరకు కలిపేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసి గ్లాస్లోకి పోసుకుని సర్వ్ చేసుకోవటమే. దగ్గు, జలుబు, కఫం, గొంతు నొప్పి ఉన్నప్పుడే కాదండి, అప్పుడప్పుడు ఈ చలికాలంలో వర్షాకాలంలో ఇలా సొంటి పాలు తాగడం అనేది చాలా మంచిదన్నమాట. ముఖ్యంగా పిల్లలకి, అలాగే వయసు పైబడిన వాళ్ళకి, 2 ఏళ్లు పైబడిన పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా ఈ పాలు తాగొచ్చు. మరి ఈ హెల్తీ యూస్ఫుల్ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ టిప్స్ అండ్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.